ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అనమాట పాప ఫస్ట్ బర్త్డే. చాలా ఎంకరేజ్మెంట్ తో స్టార్ట్ అయ్యింది డే మాత్రము. ఈ వీడియో నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడతానండి. ఎందుకంటే వీడియో ఎంత ఎడిటింగ్ చేసినా కూడా అది బాగా లాంగ్ అయిపోతుంది అనమాట. అందుకే 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు ముందు రోజు అయితే కొంచెం లేట్ గా పడుకున్నాం అనమాట. నైట్ 12:30 ఇట్లా అయ్యింది. అందుకే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్ గా లేచాము. అదే బర్త్డే రోజు అనమాట. బిడ్డ అయితే ఎప్పుడు లేస్తుందని అందరం ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాము. అనుకుంటుంటేనే లేచింది. ఇంకా హ్యాపీ బర్త్డే బంగారు. అబ్బో ఎందుకు సిగ్గవుతుంది నీకు? హ్యాపీ బర్త్డే నాన్న. ఆ రోజు గుడి పక్క నుంచి పోయింది కదా, నేను మనసులో నాకు ఎట్లా అనిపించింది అంటే, దేవుడా ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టితాడు చూడు, మా ఆయన వదిలేసేటలాగా మాట్లాడుతున్నాడు, పాప పుట్టితాడు చూడు స్వామి అని మొక్కిన. టెన్షన్ అసలు డెలివరీ అయ్యే వరకు ఎవరు పుడతారా ఇక్కడ పుట్టింది కప్ప మొక్క. ఆ వీడియోలో నా నవ్వు ఎక్కువ ఉంటది నేను చెప్పేదానికన్నా. అంటే ఫస్ట్ నాకు బాబు కదా, మా ఆయనకి పాప అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకోసమని నాకు డెలివరీ కాకముందే అయినా 1 month ముందే పాప పుడతదేమో అని డ్రెస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట. నాకు అవన్నీ చూసినాక అసలు నన్ను వదిలేస్తాడేమి, మళ్ళీ కొడుకుగానే పుడితే అన్నట్టు అనిపించింది. అదే నేను నవ్వుకుంటూ చెప్తున్నా అనమాట. డెలివరీకి పోతుంటే కూడా ఆ రోజు మార్నింగ్ పూట నరసింహస్వామి టెంపుల్ పక్కన నుంచి వెళ్ళినాము. అదే నేను అప్పుడు చెప్పింది వీడియోలో. దేవుణ్ణి బాగా ముద్దుకున్న దేవుడన్న ఖచ్చితంగా పాప పుట్టేటట్టు చూడ స్వామి, మళ్ళీ కొడుకగానే పుడితే నాకు మా ఆయన వదిలేసరేమో అని భయమవుతుంది అన్నట్టుగా మొక్కున్నా అని అది చెప్తున్నా. నేను ఒక పని, మా అమ్మ ఒక పని చేసుకుంటుంటేనే మా అమ్మ మా ఇద్దరు పిల్లలకి స్నానాలు చేపించింది. బర్త్డే గల్ ఎంత క్యూట్ ఉంది కదండి. మెల్లగా నేను కూడా రెడీ అయిపోతున్నా. ఇంట్లో దేవుని దీపం బెటర్ ఉంది, మళ్ళీ టెంపుల్ కి వెళ్ళాలి కదా, ఇంకా లేట్ అవుతుంది అని అప్పటికే అరుస్తున్నారు. నాన్న రియాక్షన్ చూడండి, నేను శారీలో ఎలా ఉన్నా అని చెప్తారు. ఇంత బాగుంది, మంచిగా. మా డాడీకి నేను శారీ కట్టుకుంటే చాలా ఇష్టం. అసలు ఎప్పుడు చీరలు ఎక్కువ కట్టను, ఎప్పుడు డ్రెస్సులు వేసుకుంటా కాబట్టి ఎప్పుడైనా శారీ కట్టుకుంటే మాత్రము చాలా బాగున్నావు అని చెప్తారు మా నాన్న. నేను మా అక్క అయితే ఇద్దరం ఒకేసారి శారీ కట్టుకుంటే సమ్మక్క సారక్క అని బాగా నవ్వుపిస్తారు అనమాట. ఇంకా బర్త్డే గల అసలు ఎంత క్యూట్ గా అనిపిస్తుందో నా బిడ్డ ఈ డ్రెస్ లో మాత్రము. ఇంకా అంతా రెడీ అయిపోయి నేను కూలర్ కింద ఫ్యాన్ కింద జుట్టు ఆపుకుంటా అన్నమాట. పెద్ద కుర్లేం కావాలండి, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కదా, పచ్చిగా ఉంటే హెడేక్ వస్తుంది, మళ్ళీ జలుబు అవుతుందేమో అని భయంతోన అట్లా ఫ్యాన్ కిందకి పోతా అన్నమాట. జుట్టు అయితే ఆపుకొని ఇంకా దేవుని దీపం పెట్టడానికి అయితే వచ్చేసినాను. కొంచెం పూలు ఎక్కువ చెప్తే తీసుకొచ్చింది అనమాట మా తాత. మా దేవుళ్ళు మళ్ళీ కిందికి షిఫ్ట్ అయిపోయినారు. మా పిల్లల బాధ ఏగలేక మేము పైకి కిందికి తిప్పుతున్నట్టుగా అసలు ఫొటోస్ ని ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ 2 గ్యాస్ సిలిండర్లు అడ్డం పెట్టి ఇంకా గదిలోకి పోకుండా కరెక్ట్ పెట్టాను. అవి కూడా ఇంకా ఎప్పుడైతే పోతలేదు, మాకు బాగా ట్రై చేస్తుంది నా బిడ్డ మాత్రం అందులోకి పోయి తారుమారు చేయనికే, కానీ కుదురుతలేదు. పాపం ఒక్కొక్కసారి అయితే లోపలికి పోనీకే రాక ఏడుస్తుంది సిలిండర్లు పట్టుకొని. అసలు దేవుని దగ్గర అంతగానో ఆమెకి ఏ మాట దొరుకుతుందో నాకైతే అసలు అర్థమే కాదు. ఇంకా 2 దీపాలు వెలిగించి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంట్లో పూజ చేస్తే మాత్రము. మా అమ్మాయి అప్పటికి ఇంకా ఇంట్లో ఊడ్చి బండలు తూడ్చుకొచ్చింది. నేను అన్ని క్లీన్ చేస్తాను, నువ్వు పోయి దేవుని దీపం పెట్టుకో అంటే వచ్చిన నేను. ఇంకా చాలా బాగా మస్తు ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ప్రతిసారి మా మొక్కు పెద్ద ఏమి ఉండదండి. ఇంట్లో ఎవ్వరం గొడవలు లేకుండా అందరం సంతోషంగా, నాతో పాటు ఉండే వాళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని నేను ప్రతిసారి ఇదే కోరుకుంటాను దేవుణ్ణి. నేను ఎప్పుడైనా దేవుణ్ణి పెద్ద కోరికలు అయితే ఏం కోరుకోను. రోజులు గడిచే కొద్ది కదా ఏదైనా అనుభవాలు తెలుస్తుంటాయి కదా, అట్లా ఏదైనా మంచి రోజు వస్తుంది కదా ఉండి
ఎందుకు అన్నిత అనిపిస్తుంది నాకు. అంటే నా మైండ్ సెట్ అట్లా అనిపిస్తుంది. నేను అన్ని కోరుకోవాలి, నాకు అది కావాలి ఇది కావాలి దేవుణ్ణి మొక్కాలి అన్నట్టు నాకు ఏం అనిపించదు. ఎప్పుడు ఏ గుడికి పోయినా నాకు మనసులో ఒక్కటే అనిపిస్తుంది, నేను హ్యాపీగా ఉండాలి, నాతో పాటు ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, మళ్ళా నాతో పాటు ఉండే వాళ్ళు ఎవ్వరికి గొడవలు లేకుండా ఉండాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్ప నాకు తెలియదు, నేను మీకు చెప్పినది కానీ నాకైతే ఎప్పుడు మనసులో అది తప్ప వేరే ఏమి ఉండదు. వచ్చింది ఇంకా మా అక్క నాకు బుర్ర తినడానికి. ఆ రోజు ఈవినింగ్ మళ్ళా వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిండే అనమాట. నెక్స్ట్ డే అదే బర్త్డే రోజు మార్నింగ్ వచ్చింది మళ్ళా దగ్గరికి. ఇంకా నేనైతే వర్షిని రెడీ చేస్తున్నాను. ఈ పాప మా అక్క బిడ్డ, అసలు ఇది నేను ఇద్దరం సేమ్ ఉంటాము. నేను చిన్న ఉన్నప్పుడు జిరాక్స్ కాప్ ఎట్లా ఉన్నానో ఇప్పుడు అది అట్లా దిగింది. వాళ్ళైతే అమ్మ గాని అక్క గాని చూసుకుంటే నన్ను తిడతారా అంట, సేమ్ దాని బుద్ధులు వచ్చినాయి నీకు, మమ్మలానే ఉంటావు నువ్వు అని ఎప్పుడు దాని మీద అరుస్తుంటారు. మమ్మ అంటే నేనే, నా నిక్నేమ్ మమ్మ అనమాట. ఇంకా మా నాన్న ఈడ కార్కి గాలి కొడుతుంటే నేను వీడియో తీసుకున్నాను. నువ్వు అన్ని వీడియోలో హెల్ప్ మాత్రం చెయ్యకు, ఏం ఫోన్ పిచ్చి పట్టిందో నీకు అని తిడుతున్నాడు మా నాన్న. నాకైతే నవ్వు వస్తుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం. మా అమ్మ ఎంత బాగా రెడీ అయిపోయింది కదా. మా అక్క అది కట్టుకున్న చీర నావే, అన్ని లేపేస్తాను అనమాట. నేను దాన్ని అంతకంత లేపేస్తా. పాపం దానిది అన్ని చీరలు నేనే తెచ్చుకుంటా అనమాట. ఇంకా మేము ఎప్పుడు రెడీ అయినా మా అమ్మనే తినిపిస్తుంది మాకైతే. నాకైతే స్కూల్ డేస్ మరీ దారుణం, నేను లేట్ గా లేస్తుంటాను అనమాట. చాలా బద్ధకం ఎక్కువ. నేను ఏ పని చేయకుంటుంటే అసలు స్కూల్ కి అయితే ఫాస్ట్ రెడీ కాకుండా ఇది మా కుట్టి ఫ్యామిలీ చూడండి. Please subscribe. Like, share, comment. అసలు ఎన్ని ఇయర్స్ అయిందో మేము నలుగురం కలిసి. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే. ఇంకా మా నాన్న కార్లో ఎక్కువ పెడితే మా అక్క పిల్లలు అందరు డ్యాన్స్ చేస్తున్నారు. మా అక్క డ్యాన్స్ బాగా చేస్తారండి, కానీ బయట పడది. దానికి తుంట వేషాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట మా అక్కకి. నేనేమో చాలా సైలెంట్ ఉంటుంటే. నాకు ఎక్కువ వరకు అందరితోనూ నేను కళ్ళకుంటుంటే పెళ్లి కాక ముందు. పెళ్ళి అయినాక మారిన నేను. అంతకు ముందు నా పని ఏదో నేను చూసుకుంటుంటే చదువుకుంటుంటే బాగా, ఎప్పుడు బుక్స్ పట్టుకునే ఉంటుంటే. అయితే ఇంకా పెళ్ళి అయిపోయినాక పిల్లలు పుట్టినాక చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు. మళ్ళీ ఫ్యూచర్ లో వస్తుందో రాదో నాకు తెలియదు. ఇంచినా రాకున్నా నేనైతే స్టడీకి పెద్ద ప్రిఫరెన్స్ ఇయ్యానండి. స్టడీ కన్నా నాకు నాలెడ్జ్ టాలెంట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఎప్పుడైనా సరే. అందరం కలిసి గుడికి అయితే బయలుదేరినాము. ముందల కార్లో మేము, వెనకాల అక్క వాళ్ళు వచ్చింది అనమాట. ఈ గుడి మా ఊరి పక్కనే ఉంటది. సింగోటం అని నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఈ గుడిలో నరసింహస్వామి లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. గుడి అయితే చాలా బాగుంటది, చాలా విశాలంగా ఉంటది. గుడిలో చాలా పెళ్లిళ్ళు కూడా అవుతాయి ఎప్పుడైనా సరే. ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. ఇంతకు ముందు లేకుంటుండే, లోకల్ వాళ్ళం అని చెప్తే యాక్సెప్ట్ చేసిండ్రు, వదిలేసిండే. ఈ లోపల చాలా బాగుంటది గుడి. ఎప్పటిదో చాలా పురాతనమైన కట్టడాలలాగా కనిపిస్తుంది నాకు. క్షమించండి ఏమైనా తప్పు చెప్తే, నాకు అవన్నీ తెలీదు. కాకపోతే ఏదో తెలిసినంతగా చెప్తా నేను. మా పాప అయితే మా తాత ఉంటే నా దగ్గరికి రాదండి, నాకు పెద్ద పని తప్పినట్టుగానే ఉంటది. మా తాతనైతే అస్సలు వదిలిపెట్టదు. మా తాత ఉంటే నా దగ్గరికి రానే రాదు. చూడండి లోపల టెంపుల్ ఇలా ఉంటది అన్నమాట. స్తంభాలు బాగా ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా పక్కన దేవత ఉంటది. నేను మర్చిపోయి ఒక లైన్ లో పోయేది ఒక లైన్ లో పోయినాను అనమాట. అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. అది లోపల మొత్తం గదులు, అక్కడ కూడా అమ్మవారు ఉందన్నమాట. ఇంకా అక్కడ నేను టెంకాయలు కొడతారు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసినాము. ఇదేమో గడస్తంభము, స్వామికి ఎదురుగానే ఉంటాయి కదా ఎక్కడైనా సరే. చాలా బాగుంటది గుడి, చిన్నగా అనిపించదు, పెద్దగా బాగుంటది. అభిషేకం చేపించినాం అనమాట. చూడండి దేవుణ్ణి లింగ రూపంలో దర్శనం ఇస్తారు నరసింహస్వామి. మా ఆయన ఇంకా పూజ అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టడానికి వచ్చిండు. ఇస్తాడు కదా నీళ్ళని ఆశతో నిలబడితే కొట్టి మొత్తం నోట్లో వేసుకొని పోయిండు వాటర్. ఎప్పుడు ఇంతే, నన్ను అయితే ఏ రోజు సతాయించుకుంటూనే ఉంటారు. ఇంకా మా అక్క మా హస్బెండ్ ఒక్క దగ్గర ఉంటే మాత్రం నాకు ప్రశాంతతనే పోతుంది. ఒక దిక్కు మా ఆయన, ఒక దిక్కు మా అక్క, ఇద్దరు నా బుర్ర తింటారు. ఈ దర్శనం అయిపోయినాక అందరం కలిసి అలా బయట కూర్చున్నాము. చాలా మంచిగా అనిపించింది. చాలా రోజులకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది.
గుడికి ఎప్పుడు తీసుకురమ్మన్నా తీసుకురాడు. అక్కడ కూడా అయిపోయిన వెంటనే కొంచెం ముందు కొడితే అమ్మవారు గుట్ట మీద ఉంటారు. అమ్మవారు కింద ఉంటే అమ్మవారు పైన ఉంటారు. అందుకే కొంచెం గుట్ట మీదకి వెళ్తున్నాము. ఇదంతా చెరువు అన్నమాట, సింగోటం చెరువు అంటారు. చాలా పెద్దగా ఉంటది. ఇక్కడ కూడా ఇది ఎప్పుడో అసలు పురాతనమైన చాలా ఏళ్ళ క్రితం ఇది. చూడండి మీకే అర్థమవుతుంది. అదే గుడి ఇక్కడ ఎప్పటి నుంచో కట్టుకొని ఉన్నాయన్నమాట. ఇది కూలిపోతుందేమో అని భయపడుతున్నాను. అంటే ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి, అంటే మా అమ్మమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు, మా అమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు కూలిపోతుందేమో అని దీని కిందికి రావడానికి భయపడుతున్నానంట. ఇన్ని ఇయర్స్ ఉందంటే ఇది చాలా గ్రేట్. ఇది ఎట్లా కడతారో అని. ఇప్పుడు మనం కట్టుకునేవి అయితే ఊకనే పోతాయి ఇండ్లు. ఈ వీడియో మా అమ్మ తీసింది, భలే కామెడీ అయినప్పుడు నేను మా అమ్మని వీడియో తీయమ్మ మేము వెళ్తాము అని చెప్తే సరే అని పైకి వచ్చి నిలబడ్డది. నేను వాళ్ళందరిని వదిలేసి నేనే ముందలు వస్తున్నా అని వదిలేసి పోతుంది. ఇంకా నువ్వు ఓ వీడియో లాగానే అన్నారు మా అక్క మా మామ. మా అమ్మ నేను అందరిని వీడియో తీస్తాను, నన్ను ఎవరు దిగారా అంటే మా అమ్మ తీసింది అనమాట. మా నాన్న ఉండి ముందు నుంచి దీపం మంచిగా వస్తుంది వీడియో అని అంటే మళ్ళా మా అమ్మ ముందుకొచ్చి తీసింది. మా ఆయన ఉండి ఓ పెద్ద నువ్వు యూట్యూబర్వి, నువ్వు వ్లాగర్వి, మీ అమ్మ వీడియో తీయన్నా దానికి మా అక్కని ఇబ్బంది పెడతావా అంటున్నాడు. అందుకని నేను అలా సిగ్గుపడుకుంటా నవ్విన. ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చినాక అమ్మ అక్క ఇద్దరు చాలా ఫుల్ బిజీ అయిపోయిండ్రు. నాకు ఆ రోజు సంత అన్నమాట. ఇంకా మా అమ్మమ్మ సంతకు చేసుకోవడానికే పోయింది, మార్కెట్ కి పోయినది. అందుకే ఇంకా ఇద్దరు అమ్మ అక్క కలిసి చేస్తున్నారు. మా అక్క వంటలు చాలా బాగా చేస్తుంది. ఈ నాన్ వెజ్ అయితే ఇష్టం వచ్చినట్టు కుమ్ముతుంది, అట్లనే చేస్తుంది కూడా. ఇంకా స్వీట్స్ కూడా అన్ని బాగా చేస్తుంది. నేను పెద్ద ప్రయోగాలు చేయనండి వంటల విషయంలో. అందుకే నాకు పెద్ద వంటల వీడియోలు పెట్టాలంటే ఇంట్రెస్ట్ కూడా రాదు. నేను ఎక్కువ చెయ్యను. నాకు తోచినట్టు సింపుల్ గానే నేను చేసుకోవడానికి ఇష్టపడతా. కానీ ఆమె మాత్రం ప్రతి ఒక్కటి మసాలా పెడుతుంది. చికెన్ బిర్యానీ అయితే దమ్ము భలే చేస్తుంది అనమాట మా అక్క. బగారన్నం పొయ్యి మీద పెట్టడానికి అయితే పచ్చికాయలు కోస్తుంది. ఆ ఆయిల్ ఏమో ఫిష్ ఫ్రై కోసం అని ఇది ముందు రోజే కదా అమ్మ మ్యారినేట్ చేసి పెట్టింది కదా, ఉప్పు కారం అన్ని వేసి పెట్టింది కదా. ఇంకా అక్క అయితే ఇప్పుడు దేవేస్తుంది. ఎంత బాగుండేనో అసలు టేస్ట్. ఉప్పు కారం భలే పట్టుకునిండే. ఇంకా చికెన్లకి ఉల్లిగడ్డ కూడా కోసింది, పచ్చికాయలు ఉల్లిగడ్డలు అన్ని తీసి పెట్టింది రెడీగా. మా అమ్మమ్మ ఇంకా రాకునిండే సంతకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అసలు నేనైతే ఒక్క పని కూడా ముట్టుకోలేదు. అంతా అమ్మ అక్క ఇంకా అమ్మమ్మ వాళ్ళే కలిసి చేసిండ్రు. అక్కనేమో చేపలు అన్ని ఫ్రై చేసింది, అమ్మనేమో బగారన్నం వండి చికెన్ చేసింది, మా అమ్మమ్మనేమో చికెన్ కి మసాలా పెట్టి మిక్స్ చేసి ఇచ్చింది అనమాట. అమ్మ వండింది. ఇంకా నేనైతే అసలు పన్నేం ముట్టలేదు. మా నాన్న అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు పడుకో, అమ్మ అక్క కలిసి చేస్తారు కానీ నువ్వు రెస్ట్ లో ఉండు అని చెప్తున్నాడు. అసలు నా ఇంట్లో ఫంక్షన్ నేను ఎట్లా పనుకోవాలంటే నువ్వు పనుకో, అమ్మ అక్క ఉన్నారు కదా చేస్తారులే, నీకు ఇబ్బంది లేకుండా అని అన్నాడు అనమాట. ఇంకా అవన్నీ వేసిన తర్వాత మా అక్క అయితే ఫస్ట్ నాకే ఇచ్చింది. తిను ఎట్లా ఉన్నాయో చూడండి, చాలా బాగుంది అసలు. ఫిష్ అయితే కొర్రమట్ట అన్నమాట. అది చేపల కూర కూడా ముందు రోజు నైట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటేనే టేస్ట్ అయితే అద్దరిపోతుంది కదా. ఈ ఫ్రై కూడా అంతే, మసాలా పట్టేసుకొని మలతరో చేసుకొని తింటే అబ్బా ఏముంటది టేస్ట్. తాతకి వేసిచ్చి మేము కూడా ఆడ ఇద్దరం నిలబడి తిన్నాము. అప్పటికి అమ్మ బయట బియ్యం కడుగుతున్నది అనమాట అన్నంకి పెట్టడానికి. అవి అసలు నాన్ వెజ్ పెళ్లి కాక ముందు తినకుంటుంటే నాకు పెళ్ళైనాక అలవాటు అయింది. నాన్న చేపలు తెస్తేనే చీ అంటుంటే నేను అసలు తినకుంటుంటేనే. అదేంటో పెళ్ళైనాక మటన్ అలవాటు అయింది, చికెన్ బాగా అలవాటు అయిపోయింది, చేపలు అలవాటు అయిపోయినాయి. అదేందో అండి సడన్ గా అట్లా అయిపోతాయి. మా అక్క చూడండి అయిపోవచ్చిందని మళ్ళీ ఒకటి వేసింది, నాకు వేసి బయటికి పోయింది. ఇక్కడైతే అమ్మ చికెన్ కి పెడుతుంది పొయ్యి మీద. మేము ఇంట్లో కాడికే చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ఏం చేసుకుంటలేము వంటలు కూడా. ఇంకా అమ్మమ్మ సంతకైతే పోయి వచ్చింది. అమ్మమ్మ చికెన్ కి మసాలా పట్టి బాగా చేస్తుంది అనమాట, భలే బాగుంటది టేస్ట్. ఈ మధ్య బాగా నేర్చుకుంది మా అమ్మమ్మ. యూట్యూబ్ మహిమ అండి మొత్తము. చేస్తుంది చికెన్ మాత్రం, నాన్ వెజ్ ఘాటుగా. ఇంతకు ముందు అయితే చప్పగా చేస్తుండే. నాకేమో అమ్మ వాళ్ళ ఇంటికాడ మేము ఘాటు బాగా తిని అలవాటు అవుతుండే, ఈయననేమో చప్పగా తినకుంటుంటే నేను. ఇప్పుడైతే భలే నచ్చుతుంది నాకు, కూర బాగా చేస్తుంది మా అమ్మమ్మ. అమ్మమ్మ అక్కడ ఇంకా అదే ట్రై చేస్తుంది మసాలా పట్టేయడానికి. అది ఉల్లిగడ్డ టమాటా సపరేట్ గా ఉడికించి సపరేట్ గా మిక్సీ పడుతుంది. అందులో ఏంటివేంటివో అన్ని మసాలాలు వేసి పడుతుంది.
నేను కంప్లీట్ గా అంటే ఎప్పుడు చూడలేదు. మా ఇంట్లో చికెన్ వస్తే చెప్పినా కదండి, నాతోనైతే అసలు దేనియర్, నేను దగ్గర కూడా ఉండను. నేను పిల్లలు వేసుకొని బయట ఉండా తినేవారికి అన్నమాట. చికెన్ అయితే నేను ఇప్పటికీ పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడో 3-4 సార్లు వండినా అంతే. చిన్నమ్మమ్మ కూడా వచ్చింది అన్నమాట. ఫస్ట్ పార్ట్ ఇంక ఇదేనండి వీడియో. మళ్ళీ సెకండ్ పార్ట్ తో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.